మీరెవరు? నేను ఒక ఫైనాన్షియర్ని. మీకు మా ఫ్యామిలీకి ఏంటి సంబంధం? మీ కొడుకులు నా దగ్గర 3 కోట్లు అప్పు చేశారు. ఏంటి? అవును, ల్యాండ్ కొని కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుని నా దగ్గర అప్పు తీసుకున్నారు. నిజమా? ఇదేనా మీరు చెప్పాలనుకున్నది? కాదు, వీళ్ళు మోసపోయారు. నా దగ్గర అప్పు చేసి తీసుకున్న డబ్బుతో ల్యాండ్ కొన్నారు. లోన్ తాలూకు జిరాక్స్ కాపీ అడిగితే వీళ్ళు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని బ్యాంకుకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అసలు నిజం తెలిసింది. ఏం తెలిసింది? వీళ్ళు కొన్న ల్యాండ్ తాలూకు డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్. ఆ స్థలం అమ్మినవాడెవడో వీళ్ళని అమాయకులు చేసి మోసం చేశాడు. వీళ్ళు మీ పేరు అడ్డం పెట్టుకుని నా దగ్గర అప్పు చేశారు. ఇప్పుడు నా అమౌంట్ సంగతి ఏంటో తేల్చుకోవడానికి వచ్చాను. ఎలా కడతారు, ఎవరు కడతారు? అంతదాకా వెళ్ళకూడదనే అనుకుంటున్నాను. అవసరం లేదు. నేను రేపు వచ్చి మీ మ్యాటర్ సెటిల్ చేస్తాను. థ్యాంక్ యూ ఏజే. మీరు ఎంత పెద్ద మనిషో తెలుసు కాబట్టి మీ కొడుకులు నమ్మి అప్పిచ్చాను. మీరు నాకు న్యాయం చేస్తారన్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం లేదు. వస్తానండి. ఏంటిదంతా? ఏం తక్కువైంది మీకు? ఎందుకు ఇలాంటి ఉచ్చులో ఇరుక్కున్నారు? నేను మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలనుకుంటే మీరు వెళ్ళి పాతాళంలో నిలబడ్డారు. ఇదంతా జరుగుతున్నా కొంచెం కూడా నాకు తెలియలేదంటే అందరూ కలిసి నన్ను ఇంత మోసం చేశారా? ఎందుకు
ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇదంతా నీకు ముందే తెలుసా? లేదు. అబద్ధం చెప్పకు. కనీసం వాళ్ళ నలుగురు నాతో నిజం చెప్పడానికైనా సిద్ధపడ్డారు. కానీ నిజాన్ని దాచటానికి నువ్వు ప్రయత్నించడం నేను గమనించాను. ఇదంతా నీకు తెలిసే జరిగింది. అయినా నాతో చెప్పలేదు. నువ్వు కూడా దాచావు. మాకెవరికి ఇదంతా తెలీదు. అసలు వాళ్ళు కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆపు! మొత్తం చేసిందంతా నువ్వే. ఇవాళ నీ వల్ల ఈ కుటుంబం పేరు బయటకొచ్చింది. ఏజీ జీవితంలో మొదటిసారి ఒక అప్పుల వాడికి జవాబు చెప్పాల్సిన కర్మ పట్టింది. దర్జాగా బతకాల్సిన కొడుకులు ఇప్పుడు ఏజే ముందు దోషుల్లా నిలబడాల్సి వచ్చింది. వీటన్నిటికీ కారణం నువ్వే. ఇంత జరుగుతున్నట్టు నాకు తెలియదేజే, కానీ భానుకి తెలుసు. భాను చేతి నుంచి ఆ పత్రాలు మారిపోయి మీ చేతికొచ్చాయి. ఇవ్వు చెత్త కాగితాలంటూ నా చేతికొచ్చినప్పుడే అప్పుడు మాత్రమే నాకు తెలిసింది. నిజమే, నేను మీ దగ్గర దాచాను. కానీ దాచింది ఈ నలుగురు అప్పు చేసిన విషయం కాదు. వీళ్ళు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో, ఆ దిశగా వీళ్ళని ఎవరు ప్రేరేపించారో ఆ విషయం దాచాను. అదంతా ఈ భాను మూలంగానే జరిగింది. నేనేం చేశాను? నన్నెందుకు అంటున్నారు? నేను అప్పు చేయమన్నానా? వేరే బిజినెస్ ప్లాన్ చేయమన్నానా? ఇలా మోసపోయి తల దించుకోమన్నానా? హే, నువ్వింక మాట్లాడుకో. నీ వల్ల ఎంత అనర్థం జరిగిందో నువ్వే కళ్ళారా చూసి కూడా ఇంకా బుకాయిస్తున్నావా? మధ్యలో భాను ఏం చేసింది? మీ అలుసు చూసుకొని ఈ ఇంటికి తనే యజమానిలా ఫీల్ అయింది. కొడుకులు కోడళ్ళు అందరూ ఇంట్లో దండగ మనుషులంది. అందరూ ఏజే మీద పడి ఊరికే తినడం తప్ప సొంత కాళ్ల మీద నిలబడ్డం చేత కాని వాళ్ళంది. మమ్మల్ని చాలా అవమానించింది. మీరు లేకపోతే మాకు అసలు బతకడమే చేత కాదని ఇన్సల్ట్ చేసింది. మేమంతా మీ సంపాదన్ని దోచుకుని తింటున్నామనంది. మమ్మల్ని అందరినీ చాలా నీచంగా మాట్లాడింది. అందుకే మా కాళ్ళ మీద మేము నిలబడాలనుకున్నాం. ఈ బిజినెస్ చేసి ప్రూవ్ చేసుకోవాలనుకున్నాం. కానీ మోసపోయి అప్పుల్లో కూరుకుపోయాము. మాకీ పరిస్థితి రావటానికి
భానునే కారణం. నేను ఇంత దూరం ఆలోచించలేదు. ఏదో కోపంలో. చూసావా జయమ్మ, ఈ భాను వల్ల ఏదీ కాదని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వెనకేసుకొచ్చావు. ఎన్ని తప్పులు చేసినా నువ్వు సపోర్ట్ చేశావు. కానీ ఇవాళ కాస్తుంటే మన ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయి ఉండేది. ఇప్పటికి కూడా క్షమించమంటావా? ఏం చేయమంటావో నువ్వే చెప్పు. జయమ్మ, నేను ఇంకా ఇక్కడే ఉన్నావే? వెళ్ళు లోపలికి. మీరు చేసిన దానికి నేను ఏమాత్రం క్షమించకూడదు. రేపటి నుంచి మీరు రావాల్సింది రెస్టారెంట్ కాదు, కష్టం విలువ తెలుసుకోవాలి మీరు. అందుకే గోడౌన్కి వెళ్ళి పనిచేయండి. అదేంటి భానుకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ వీళ్ళకి ఇస్తున్నారు? భానుకి జయమ్మ పనిష్మెంట్ ఇచ్చింది, నేను వీళ్ళకిస్తున్నాను. అయినా చెప్పేవాళ్ళకంటే బుద్ధి లేదు, వినేవాళ్ళకైనా ఉండాలి కదా. ఏమైంది మీకు? సడన్ గా ఇలాంటి పని చేశారేంటి? మీలో ఎవరికొచ్చింది ఆలోచన? అందరం కలిసి తీసుకున్న నిర్ణయమే ఇది. ఏ మాత్రం ఆలోచన లేకుండా ఎలా చేస్తారు ఈ పని? మీకోసం ఏజే బ్యాంక్ లోన్ ఇప్పించాలనుకుంటే మీరేమో అడ్డదారిన వెళ్లి అంత అప్పు చేసి వాణ్ణి ఇంటి మీదకి పిలిపించారు. పైగా ఏదైనా సాధించారా అంటే అందులో కూడా మోసపోయారు. ఇప్పుడు ఏజే మిమ్మల్ని నమ్ముతాడా? సొంత బుర్ర వాడతామని మీరంటే ఒప్పుకుంటాడా? ఇలా జరుగుతుందని మాకు మాత్రం తెలుసా అక్క? నాకు మాట మాత్రం చెప్పకపోవడం తెలుసు. అందరికందరూ ఇంతింత పెద్ద నిర్ణయాలు తీసుకునేవాళ్లే. నీకు చెప్తే నువ్వు ఆ పనికి ఒప్పుకోమని దాచాం, కానీ అంతా భాను వల్లే జరిగింది. భాను తొందరపడి మనందరి పరువు తీసి మాట్లాడకపోతే ఇంత ధైర్యం చేసేవాళ్లమే కాదు. ఇప్పుడు గోడౌన్లోకి వెళ్ళి గుడ్డు చాకరీ చేయాలి. మనం ఏజే కొడుకులుగా కాకుండా సాధారణ వర్కర్లా పనిచేయాలి. ఇంకా మనకేం వాల్యూ ఉంటుంది?
అనర్థాలకు మూల కారణం ఆ భాను. ఊరికే వదలకూడదు. ఎల్లుండి ప్రవల్లికి అత్తయ్య ఆబ్దికం. ఆ కార్యక్రమంలో భానుకుంటుంది. నేను కోపం అనే స్థాయిలో నుండి పగ అనే స్థాయిలోకి వెళ్ళాను. ఈసారి జయమ్మ కూడా నన్ను ఆపలేదు. ల్యాండ్ కొని కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుని నా దగ్గర అప్పు తీసుకున్నారు. వీళ్ళు కొన్న ల్యాండ్ తాలూకు డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్. ఏజే, నీ ఆస్తికి నీ కుటుంబానికి ఎలాంటి నష్టం జరగలేదు కదా, ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నాకు తెలియకుండా వాళ్ళలో ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి జయమ్మ? నేను వాళ్ళకి ఏం తక్కువ చేశాను? నడవగలిగే వయసొచ్చాక ఏ బిడ్డైనా చెయ్యి పట్టుకొని నడిపిస్తాను అంటే నేను నడవగలంలే నాన్న అంటూ చెయ్యి వదిలేస్తుంది. అంత మాత్రాన వాళ్ళు చెయ్యి దాటిపోయినట్టేనా? అదృష్టం బాగుంది కాబట్టి ముందే బయటపడింది. లేదంటే నాతో చెప్పలేక నష్టం భరించలేక వాళ్ళందరూ ఏమైపోయి నాకు తెలియకుండా చేశారు. 2 ఫెయిల్ అయ్యారు. 3 అప్పుల్లో మునిగిపోయారు. నేనెందుకు వాళ్ళని క్షమించాలో నువ్వే చెప్పు. సర్లే, జరిగిందేదో జరిగిపోయేది. ఇక ఈ సంగతి నువ్వు మర్చిపోయి ఎల్లుండి జరగబోయే ప్రవళిక ఆప్తికం ఎలా జరిపించాలో దాని మీద దృష్టి పెట్టు నాన్న. ప్రవల్లిక ఆప్తికం ఎప్పట్లాగే జరుగుతుంది. కానీ ఆ కార్యక్రమంలో ఆ బేకారీని మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు. అర్థమైందా?